హలో పవన్, నేను అజయ్ని. చెప్పరా అజయ్. ఇది నెట్ లో సెర్చ్ చేస్తున్నాను రా. నెట్ లో సెర్చ్ చేస్తుంటే ఇది నేవీని రైల్వే పడ్డాయి, ఆర్ఆర్బీ పడ్డాయిరా. పెట్టరా. ఆర్ఆర్బీ గురించి తెలుసా నీకు? తెలియదు. ఏంటి చెప్పు, ఏంటి వర్క్ ఏంటి? వర్క్ ఏంటంటే ఏం లేదురా. ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తా ఉంటాయి కదా. ట్రైన్ వెళ్ళినప్పుడు దారిలో ఒకసారి కరెంట్ పోద్ది. కరెంట్ పోయినప్పుడు లైట్లు ఆరిపోతాయి కదా. మరి లైట్లు ఆరిపోతాయి. లైట్లు ఆరిపోయినప్పుడు ఏంటంటే నువ్వు ట్రైన్ కి ఎదుర్కొంటాను బ్యాటరీ లైట్ పెట్టుకుని పరిగెట్టాలి. చేస్తావు మరి నువ్వు. అది నువ్వు అప్లై చేస్తున్నావా? అంటే మా డాడీ అన్నారు నువ్వు ట్రైన్ ఎదుర్కొన్నా పరిగెట్టలేవు, వద్దురా అన్నారు. అంటే నేను ఫిట్ బాడీ కాదు కదా అది. నేను నేవీకి పెట్టుకుంటున్నాను, నీకు రైల్వేకి పెట్టినా. మన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నారు రైల్వేకి? లేదురా, అంటే వాళ్ళు కూడా కొంచెం ఫిట్ గా లేరు. కానీ ప్రమోద్ గడు అప్లై చేస్తున్నాడు. ప్రమోద్ గడు ఫిట్ కొంటాడు కదా, ఆడు పరిగెడుతున్నాడు. ఇంకోటి ఏంటి? అది నేవీ రా. అది ఏంటంటే దాని గురించి చెప్పు. షిప్లు ఉంటాయి కదా, షిప్లు వెళ్తాయి కదా. అయ్యి దారిలో ఆగిపోతా ఉంటాయి. ఒకసారి ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్ బెల్ట్ ఇస్తారు ఒకటి, మనం మునిగిపోకుండా. సముద్రంలో దూకేసి షిప్లు గంటాలి. నీకు ఈతొచ్చు కదా, నువ్వు దూకేస్తావు కదా. నాకు ఈతొచ్చురా. అదే నీకు ఈతొచ్చు కదా, నీకు నేవీకి. నాకు ఈతొచ్చు, నేను నేవీకి పెట్టుకుంటున్నాను. ఇంకేంటి పెట్టారా బాబు? డబ్బులు నేను పంపుతానులే, వచ్చిన డబ్బుల గురించి ఆలోచించరా బాబు. డబ్బులు నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అదే ప్రమోద్ గడు అవినీతి పెడతారా? ప్రమోద్ గడు అవినీతి గడాల్లో రైల్వేకి పెట్టుకుంటున్నారు. ఫిట్ బాడీ కదా, పరిగెట్టగలరని. ఆర్ఆర్బీ పెడతారా? మరి నువ్వు నేను పరిగెట్టలేను కదా, కొంచెం ఫిట్ బాడీ పరిగెట్టలేనా? అదే